నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి అనే ఒక అచ్చోసిన ఆంబోతు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. దానికి మా సమాధానం. ప్రభాకర్ రెడ్డి, నిన్న నువ్వేం మాట్లాడావు? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఏ విధంగా రక్షించారో చెప్పాలి. ఉదయం 5:30 గంటలకి బస్సు యాక్సిడెంట్ జరిగితే సాయంత్రం 4 గంటల వరకు ఆ దరిదాపులకు వెళ్ళిన కలెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందే హాస్పిటల్కి వెళ్లి పోస్ట్ మార్టం రిపోర్టు జగన్మోహన్ రెడ్డి గారి చేతికి రానియకుండా పోస్ట్ మార్టం చేశారో లేదో చెప్పకుండా మాట్లాడిన వాడు వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు కదా కలెక్టర్ని అక్కడ పంపించింది. అదేవిధంగా 2005లో పరిటాల రవి మర్డర్ జరిగినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు పరిటాల రవిని చంపింది జేసీ దివాకర్ రెడ్డి అని మాట్లాడినప్పుడు ఆ రోజు ఆయన మాటలు మీకు కమ్మగా ఉన్నాయా, సమ్మగా ఉన్నాయా? మరి అదేవిధంగా పాలెం బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పచ్చ మీడియా, ఇదే ఏబిఎన్, ఇదే టీవీ9, ఇదే హీరో శివాజీ, వీరందరూ సంవత్సరం పాటు మిమ్మల్ని మీ ట్రావెల్స్ ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినప్పుడు బాగా రుచిగా ఉన్నాయా? అదేవిధంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి మగతనం గురించి మాట్లాడుతున్నారు. 2004కు ముందు తాడిపత్రిలో నామినేషన్ అయిన మీరు మగతనం గురించి మాట్లాడొద్దండి. 2004కు ముందు అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కిడ్నాపులు చేసి హింసించి చంపి ఆ 20 మంది మీ మగతనం. ఆ రోజు మీ కార్యకర్తల కోసం ఎందుకు ఫైట్ చేయలేకపోయారు? మీరు మగతనం గురించి మాట్లాడొద్దండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి బైక్ కూడా లేదు, నా కొడుక్కి బెంజ్ కారు ఉందని. రాజశేఖర రెడ్డి గారు నిక్కర్లేసుకున్నప్పుడే ట్యాక్సులు కట్టిన కుటుంబం వాళ్ళది. డొక్కు బస్సులు తిప్పుకుంటూ డీజిల్గా డబ్బులు లేక ప్రజల ప్రాణాలతో చెలగాటలాడే కుటుంబం మీది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఇంకా మాట్లాడుతున్నారు. 2014 ఎన్నికలలో మీరు మీ అన్న టిక్కెట్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన మాట వాస్తవం కాదా? సిగ్గులేక మీరు, దిక్కులేక చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒకరికొకరు కౌగులించుకుంటున్నారే, సిగ్గులేదా మీకు? అధికార దాహంతో మీరు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకున్నారు. అధికార దాహంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు, మోడీ కాళ్ళు పట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఏ రోజు అధికార దాహం లేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో జేసీ ప్రభాకర్ రెడ్డి, పంది బలిస్తే ఏనుగవదు. నువ్వు ఎంత చించుకున్నా జగన్మోహన్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోవు. అదేవిధంగా మీడియా వారికి కూడా మా సూటి ప్రశ్న. ఒక ప్రతిపక్ష నాయకుడు అధికారిని తప్పు చేస్తే మీరు జైలుకి వెళ్తారు అనే మాటే మీకు తప్పుగా అనిపిస్తే, ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడిని అసభ్య పదజాలంతో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎందుకు చూపించలేదండి? ఏమైంది మీ సంస్కారం? చంద్రబాబు నాయుడు గారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఏ పందిల్ని మీరు రెచ్చగొడుతున్నారో ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ మీదకి తిరగబడతాయి. గుర్తుపెట్టుకోండి. చివరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి హ్యాట్స్ ఆఫ్. నిన్న ఏ విధంగా అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మీద మీ కసి పౌరుషం చూపించారో 2 సంవత్సరాలు ఇదే కసి పౌరుషం మన దగ్గర ఉంచుకుందాం. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసే వరకు నిద్రపోవద్దు. థ్యాంక్ యూ. అధికార దాహంతో మీరు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకున్నారు. అధికార దాహంతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాళ్ళు, మోడీ కాళ్ళు పట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి ఏ రోజు అధికార దాహం లేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో జేసీ ప్రభాకర్ రెడ్డి, పంది బలిస్తే ఏనుగవదు. నువ్వు ఎంత చించుకున్నా జగన్మోహన్ రెడ్డి కాలి గోటికి కూడా సరిపోవు. అదేవిధంగా మీడియా వారికి కూడా మా సూటి ప్రశ్న. ఒక ప్రతిపక్ష నాయకుడు అధికారిని తప్పు చేస్తే మీరు జైలుకి వెళ్తారు అనే మాటే మీకు తప్పుగా అనిపిస్తే, ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడిని అసభ్య పదజాలంతో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎందుకు చూపించలేదండి? ఏమైంది మీ సంస్కారం? చంద్రబాబు నాయుడు గారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ఏ పందిల్ని మీరు రెచ్చగొడుతున్నారో ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ మీదకి తిరగబడతాయి. గుర్తుపెట్టుకోండి. చివరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి హ్యాట్స్ ఆఫ్. నిన్న ఏ విధంగా అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మీద మీ కసి పౌరుషం చూపించారో 2 సంవత్సరాలు ఇదే కసి పౌరుషం మన దగ్గర ఉంచుకుందాం. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసే వరకు నిద్రపోవద్దు. థ్యాంక్ యూ.